శ్రీవార్తలకు స్వాగతం. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 హామీలపై సంతకాలు చేశారని తణుకు శాసనసభ్యునిగా ఎన్నికైన ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకులో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అనుసరించిన దుర్మార్గమైన పాలనకు విసిగి చెందిన ప్రజలు చిత్తుగా ఆ పార్టీని ఓడించారని అన్నారు. వారిచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని అన్నారు. ఈ తీర్పు జగన్కు ఆ పార్టీ వారికి కనువిప్పు కలగాలని అన్నారు. అధికారంలో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాలి తప్ప అహంకారంతో కాదని ఫలితాలు రుజువు చేశాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దొమ్మేటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, ఆయనంపూడి శ్రీదేవి, ఆనల ఆదినారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి, సాంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి, అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు, కష్టజీవికి ఇరుప్రక్కల ఉండేవాడే కవి అన్నవాడు శ్రీశ్రీ అని శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్ర చైర్మన్ దక్షిణామూర్తి అన్నారు. మరో ప్రపంచం మహాప్రపంచం పిలిచిందంటూ మహాప్రస్థానం గమ్యం కాదు గమనం లక్ష్యంగా యుద్ధ మర్యాదలతో జీవితాన్ని అలంకరించిందని, పేద ప్రజల ఏర్పడిన సిద్ధాంతాలు ఏవైనా అవి నావేవంటూ గర్జించిన మహాకవి శ్రీశ్రీ అని ఆయన 41వ వర్ధంతి సందర్భంగా తణుకు అమరవీరుల భవనంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొన్న దక్షిణామూర్తి అన్నారు. పేదలు, రైతులు, కార్మికుల జీవితాలు కడుభారంగా నడుస్తున్న విషయం తన కవితల్లో శ్రీశ్రీ ప్రస్తావించారని, ఇప్పుడు కూడా వారి పరిస్థితి ఏమీ మారలేదని, అటువంటి వారి కోసం ఏమన్నా చేయాలనే తప్పులంపుతో ఈ విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పామని, కేంద్ర ఆధ్వర్యంలో మహిళలకు, పిల్లలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి కలవారు గురుజాడ కాన్వెంట్ వద్ద ఉన్న అమరవీరుల భవనంలో లేదా 9346046665 ఫోన్ చేసి సంప్రదించవచ్చునని దక్షిణామూర్తి తెలిపారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో శేషబాబు, ప్రతాప్ రావు, రాజగార రంగారావు, బంగారమ్మ, వీర్రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం శ్రీశ్రీ గారి ఆశయాలను, సాధిస్తాం శ్రీశ్రీ గారి ఆశయాలను, కవి శ్రీశ్రీకి జోహార్లు, మా కవి శ్రీశ్రీకి జోహార్లు. సాధిస్తాం శ్రీశ్రీ గారి ఆశయాలను, సాధిస్తాం శ్రీశ్రీ గారి ఆశయాలను, సాధిస్తాం శ్రీశ్రీ గారి ఆశయాలను. ఈ ప్రపంచం బాధంతా కూడా శ్రీశ్రీ తన బాధగా వ్యక్తం చేసి తన రచనలో తెలియజెప్పాడు. ఎట్లాగంటే కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళందరి సమస్యల పట్ల తన రచనలో, తన కవితల్లో ఆయన ప్రతిబింబించాడు. ఈనాటికి కూడా ఈ దేశ ప్రజానీకం పడుతున్న బాధల్ని ఆనాడు ఆయన ప్రస్తావించాడు. అవి మొత్తం కూడా ఇప్పుడు కూడా ప్రాసంగికత వ్యక్తం చేస్తున్నాయి. అందుకని చెప్పేసే ఈరోజు కార్మికులకి మంచి చట్టాలు కావాలని చెప్పేసి శ్రీశ్రీ అభిలషించాడు. కర్షకులకి అంటే వ్యవసాయదారులకి, రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి తన రచనలో వ్యక్తం చేశాడు. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులకు సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కాలరాస్తున్నాయి. అట్లాగే కర్షకులకి వాళ్ళకి చెందిన భూముల్ని కార్పొరేట్లకి కట్టబెట్టే విధానం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది. దానికి వ్యతిరేకంగా కూడా శ్రీశ్రీ పెద్ద ఎత్తున తన యొక్క రచనలలో రాయటం జరిగింది. అట్లాగే ఇప్పుడు యుద్ధ కాంక్ష, యుద్ధ పిపాస ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వంలో జరుగుతుందో అట్లాగే ఈ రోజున కూడా మనం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం చూస్తున్నాం. వీటన్నిటినీ కూడా ఆ రోజే ఆయన వ్యతిరేకించాడు. అట్లాగే ఏ దేశ పరిపాలన ఆ దేశంలోనే ఉండాలని చెప్పేసి నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పేసి చెప్పాడు. అట్లాంటి పరపీడన అనేది ఉండకూడదని చెప్పేసి శ్రీశ్రీ అన్నాడు. కానీ ఈ రోజున కూడా మనం చూస్తున్నాం, పెట్టుబడిదారు దేశాలు, పెద్ద పెద్ద పెట్టుబడిదారు దేశాలు తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షని ఏ విధంగా యుద్ధం రూపంలో వ్యక్తం చేస్తున్నాయో చూస్తాం. వీటన్నిటినీ కూడా శ్రీశ్రీ ఆ రోజే వ్యతిరేకించిన విషయం తెలియజెప్పటం కోసం ఈ రోజున మనం ఈ శ్రీశ్రీ వర్ధంతి రోజున ఆయన్ని స్మరించుకుంటున్నాం. ఆచంట మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పీతల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం జరిగిన సమావేశంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పీతల సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించడం సరికాదని, అధికారులు కార్యనిర్వహణకు చేపట్టాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ఐరన్, సిమెంట్, ఇసుకను వైసీపీ ఎమ్మెల్యే రంగరాజు అనుచరులు తరలిస్తుంటే పంచాయతీరాజ్ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
సంబంధిత వ్యక్తులపై ఆచంట పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పంచాయతీరాజ్ అధికారిని నిలదీశారు. సమాధానం చెప్పకుండా నిమ్మకు నీరెత్తి వ్యవహరించిన ఇంజనీరింగ్ అధికారిని ఎక్కడెక్కడి నుండి భవన నిర్మాణ సామాగ్రి తరలించారని పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని, లేకుంటే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే పీతాని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలన నుండి అధికారులు బయటకు రావాలని పీతాని సత్యనారాయణ కోరారు. గత ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు చేసిన పనులన్నీ బినామీ కాంట్రాక్టులే నిర్వహించారని, ఆ డబ్బంతా ఎమ్మెల్యేకు చేరిందని థర్డ్ పార్టీ ఎంక్వైరీలో తేలిందని పీతాని సత్యనారాయణ ఆరోపించారు. అధికారుల సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదని అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు పొలిటీషియన్లు కాదని, పొలిటీషియన్ల దారిలో నడవకూడదని అధికారులుగా వ్యవహరించాలని హితవు పలికారు. దీంతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఆచంటల్లో విద్యార్థులకు విద్యా కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని అన్నారు. పాఠశాల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం విజయానికి ఉపాధ్యాయులు సహకరించారని, ఉత్తమ విద్యార్థులను తయారు చేసేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా తల్లిదండ్రులను అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. విద్యార్థులకు కాను కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, ఆచంట విద్యాశాఖ అధికారులు, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ మిత్రులారా, ఈ ప్రభుత్వాన్ని ఆదర్శవంతంగా గెలిపించడంలో కూడా మీ పాత్ర ఉందని అభినందిస్తున్నాం. మరొక మాట చెప్తున్నాం, విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చడంలో కూడా మీ పాత్ర ఉండాలనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఆ పాత్ర ప్రభుత్వ స్కూల్కి ఒక గౌరవాన్ని తెస్తుందనే మాట ఈరోజు వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా పేద విద్యార్థులు, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలి. ఆ గౌరవాన్ని మీరు దక్కించాలనే మాటని ఈరోజు ప్రజాప్రభుత్వం తరఫున ఒక ప్రజాపతిగా శాసనసభ్యుడిగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఆలోచింప చేయమని చెప్తా ఉన్నాను, ఆదేశిస్తున్నాను మాటను కూడా చెప్తా ఉన్నా. పినమంట మండలం బ్రాహ్మణ చెరువుకు చెందిన సిపిఎం సీనియర్ సభ్యులు, సివిల్ సప్లై మాజీ మేస్త్రి మల్లుల వెంకట నరసింహులు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతికి పెనుమంట మండల గ్రామ శాఖ, సిపిఎం పెనుమంట మండల కమిటీ, సిఐటియు పెనుమంట మండల కమిటీ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసింది. వెంకట నరసింహులు సిపిఎం వార్డు సభ్యునిగా 2 దఫాలుగా పంచాయతీకి ఎన్నికయ్యారు. సిపిఎం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పి ధర్మరాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆయన వెంట జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తే వారిలో ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పి ధర్మరాజు అన్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు గణపవరం మండలం జల్లి కొమ్మరులో విద్యార్థుల అభినందన సభలో పాల్గొని గణపురం చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ల కిట్ల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్మర ఎంపీటీ పాఠశాల విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు వారి సత్తా చూపడం పట్ల విద్యార్థులను అభినందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గోపాలపురం మండలం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై అకస్మాత్తుగా వీచిన వీధుల గాళ్ల వల్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సోమవారం పోలవరం కార్యక్రమం నిమిత్తం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం రానున్న నేపథ్యంలో అధికారులందరూ ప్రయాణించే రోడ్డు అవడం వల్ల ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి గోపాలపురం పోలీసులు కష్టపడుతున్నారు. ఈనాటి బంగారు మాట. చేరాల్సిన గమ్యం ఎంత ఎత్తులోనైనా ఉండని, ప్రయత్నం మాత్రం నీ పాదాల దగ్గరే మొదలవుతుంది. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.